మీరు చూస్తున్నారు తెలుగు టాక్సీ. ఏపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మనకి తల్లికి వందనం పథకం మీద కొన్ని ముఖ్యమైన కొత్త మార్పులు, కొన్ని కీలకమైన విషయాలపై ఈ వీడియో టాపిక్లోకి మనం వెళ్ళి తెలుసుకుందాం. ముఖ్యంగా ఏపీలో తల్లులు, అదేవిధంగా చిల్డ్రన్స్ అంటే స్కూల్ పిల్లలు, వీళ్ళకి తల్లికి వందనం కింద 13,000 రూపాయలు ప్లస్ మిగతా 2,000 రూపాయలు, మొత్తం 15,000 చొప్పున ఒకరంటే ఒకరి ఖాతాలో 15,000, ఇద్దరుంటే 30,000 రూపాయలు ఈ తల్లికి వందనం స్కీమ్ కింద మీ అకౌంట్స్లో జమ చేయడం అయితే జరుగుతుంది. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ ఏంటంటే, ఎవరైతే తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ ఇంటికాడ మ్యాక్సిమం ఒక సర్వే అనేది గతంలో జూన్, ఏప్రిల్ నెలలో చేయడమే జరిగింది గ్రామ సచివాలయం తరపు నుంచి. అది సర్వే, ఇంటి సర్వేని ఇంటి దగ్గరకు వచ్చి మరి ఆ సెక్రటరీస్ ఫొటోస్ తీసుకుని వెళ్ళడం అయితే జరిగింది. అంటే పేరెంట్స్ ఎక్కడ ఉంటున్నారు, ఎవరు ఏ చోట ఉంటున్నారు అనే ఒక కీలకమైన అప్డేట్స్ అనేవి ఇక్కడ మ్యాక్షన్ అనేది చేయడం అయితే జరిగింది ఈ తల్లికి వందనం పథకంలో. ముఖ్యంగా సర్వే అనేది జరిగిన తర్వాత ముందుగా మీరు చూసుకోవాల్సింది కేవలం మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా, ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా, అదేవిధంగా ఎన్పిఐసి అంటే మనం నెట్ ట్రాన్సాక్షన్ జరిపే ముఖ్యమైన లింక్ అనేది అక్కడ బ్యాంకులో లింకప్ అయ్యిందా లేదా అనేది చాలా క్లారిటీగా తెలుసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమంటే మన సచివాలయంలో ఇప్పుడే ఈరోజు 14వ తారీఖు జూలై నెల మన సచివాలయాలకు కూడా కొంత లిస్ట్ అనేది తల్లికి వందనం అనే లిస్ట్ అనేది రావడం జరిగింది. కొన్ని చోట్ల వచ్చినాయి, కొన్ని చోట్ల ఇంకా రాలేదు. వాటిని కూడా చూసుకొని ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా మనం వీడియోస్లో చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉందో లేదో అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈసారి మన తల్లికి వందనంకి దాదాపు 7 సర్టిఫికేషన్స్ అనే ఒక ముఖ్యమైన నియమ నిబంధనలు అనేవి పెట్టడం జరిగింది. వాటికి సర్టిఫికేషన్గా ఉంటేనే, వాటికి అన్ని గ్రీన్ టిక్స్ మనకి పడితేనే మనకి తల్లికి వందనం అనే పథకంలో ముఖ్యంగా మనకి ఈ అమౌంట్ అనేది వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా తల్లికి వందనం ఎప్పుడు పడుతుంది, ఎలా పడుతుంది అనేది డేట్ విషయానికి వస్తే, ఈ నెల 16 నుంచి 26వ తారీఖు వరకు మనకి టైం ఉంది. ఈ లోపల మనకి ఏమైనా ఆధార్ కార్డు సమస్యలు కానీ, అదేవిధంగా సర్వే సమస్యలు కానీ, మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఏరియా గ్రామ సచివాలయ వార్డుల్లోకి వెళ్ళి ఖచ్చితంగా చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇంకా విలువైన సమాచారం కోసం చూస్తూ ఉండండి తెలుగు టాక్సీ. అదేవిధంగా లైక్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం మర్చిపోవద్దు. దయచేసి లైక్ అనేది చేయండి, కామెంట్ అనేది చేయండి. ఈ తల్లికి వందనం పథకంపై మీకు ఏమైనా ముఖ్యమైన డౌట్స్ ఏమైనా ఉన్నా, సమస్యలు ఏమన్నా నా వీడియో సెక్షన్లో కామెంట్స్ పెడితే నేను వాటి గురించి వీడియో చేసి మీకు క్లియర్గా చెప్పడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. అందరికీ మరొకసారి బాయ్.